అనపర్తి జిల్లా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేఘారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవల్లి మండలం పరిధిలోని కొంకలపల్లి, అనంతపూరు, ఏదుల తదితర గ్రామాల్లోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మంగళహారతులతోటి, డప్పు వాయిద్యాలతోటి, బాణసంచ కాల్చుతూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తుడి మేఘారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉద్యోగ కల్పన, దళితులకు 3 ఎకరాల భూమి లాంటి అనేక పథకాలు చెప్పి ప్రజలను మోసం చేసిన పార్టీకి వనపర్తి నియోజకవర్గంలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. అక్కడ ఊరు బయట నుంచి ఇక్కడ వరకు మీరు చూపించిన ఆప్యాయతకు ఈ రోజు నుంచి 30 తారీఖు వరకు ఇంకా 3 రోజులు అన్నం తినకపోయినా సరే నాకు కడుపు నిండిపోయింది. ఏడుట్ల గ్రామ ప్రజలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటాం. అలా 2 సార్లు కారు గుర్తుకు ఓటేసి మనం ఏం చేసినాం, మనకేం చేసాడు. 2018లో ఇంటికి అల్లుడు వస్తేనే వండుకున్నానే, పొడగాడ వండుకున్నానే, బర్రెనాడ కట్టాలి, గొర్రెనాడ కట్టాలి, అర్జెంట్ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు. ఓట్లు వేయించుకున్నా లేదా? ఇచ్చిండ్రా? మాట తప్పిన ఎమ్మెల్యేలు, మాట తప్పిన కేసీఆర్ ఏం చేయాలి? బొంద పెట్టాలంటే గడపారక్కర్లేదు, సగపారక్కర్లేదు, మట్టి తీయక్కర్లేదు, మళ్ళీ పూడవక్కర్లేదు. చేయి గుర్తు మీద ఓటేస్తే బొంద పెట్టినట్లు లెక్క. చేయి గుర్తు మీద ఓటేస్తే అందరూ చేయి గుర్తు మీద ఓటేస్తే మీరు అందరూ పార్టీ అందరూ చేతులు ఎత్తాలి. అక్కడ ఎత్తట్లేదు, ఇక్కడ ఎత్తట్లేదు. చౌరస్తలా ఇప్పుడున్న మంత్రి గారు ఒక మాట మాట్లాడి వస్తే బాగుండు. ఈయనకు వచ్చింది నాకు సరితుడు. ఏ విషయంలో సరితుడు? 2014, 2018లో ఈ చిన్నారెడ్డి గారిని, చంద్రశేఖర్ రెడ్డి గారిని ముసలెత్తులు ఈ సంతకు పట్టించి కాటికి పట్టాలి, నేను సౌరెత్తులు అన్నాడు. మంచిదే, గెలిపించినాం. మరి ఇప్పుడు నువ్వు ముసలెత్తులు కాటికి పోకుండా వినపడుతులు ఏం పని చేస్తున్నావు? కాటికి పంపుతావా? కాటికి పంపేదా? ఆ ఎత్తులు కాటికి పంపేదా? ముసలెత్తులు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు. మైండ్ చెప్పినట్టుంది ఆయనకు. ఇంకో విషయం అన్నాడు, చిన్న కాంట్రాక్ట్లు వేసుకుంటుండే పైసల మందం ఎక్కువైందండి. ఓకే, చిన్న కాంట్రాక్ట్లు వేసుకుంటున్నా, అన్ని వేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన పైసలు ఖర్చు పెట్టుకుంటున్నా. బిడ్డ నీకెట్లా వచ్చినాయి పైసలు? ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు ఎట్లా సంపాదించినావు? నువ్వు చేసిన వకీల్ నౌకరితోనా ఆర్టీసీ బస్ ఎక్కి వనపర్తి బస్ స్టాండ్ నుంచి హైదరాబాద్ పోతుంటుంది. అప్పుడే నాకు కారు ఉంది. నీవెంత నేనెంత, ఎట్లా పోలిగిరితో నాకు చెప్పిన. దాని తర్వాత ఇంకో విషయం చెప్తాడు. ఇంకా అవన్నీ చెప్పుకుంటే చాలా ఉన్నాయి, చెప్పమంటే చెప్తా. చెప్పాలా? ఆర్పేది ఇప్పుడు ఎగిరెగిరి పడుతుంది. గుంటెని దినాలు చేస్తున్నాడు. కరెక్ట్ ఈ రోజు నుంచి 5-6 రోజులలో ఇంటికి పోతాడు. నాగర్కర్ణిలో పుట్టి కల్వకుర్తి పోయి ఎమ్మెల్యేలో వాడి పాన్గల్లో ఉండి కల్వకుర్తి కొల్లాపూర్లో తన్ని తరిమేస్తే డిపాజిట్ రాకపోతే వనపర్తికి వచ్చింది. వనపర్తికి వచ్చి ఎమ్మెల్యే మేఘారెడ్డి అనేటోడు వనపర్తిలో పుట్టిండు, వనపర్తిలో మట్టిలో పుట్టిండు, వనపర్తిలో చచ్చిపోతాడు. వనపర్తి చిన్న నష్టం వచ్చినా కాపాడుకుంటాడు, చిన్న ఇబ్బంది వచ్చినా కాపాడుకుంటాడు. పక్కింటోడు కావాలన్నా, వనపర్తోడు కావాలన్నా ఏదుట్లా ప్రజలు ఆలోచన చేయాలి. వనపర్తి పెద్దలు ఏం చెప్పారు? మట్టి కోరిన ఇంటర్ పోవాలని. ఇంటర్ పోవాలి. మేఘారెడ్డి ఉంటే
ఏదుట్లో మీరు ఈగవాడినా చూసుకుంటాడు, ఏదుట్లో ఇబ్బంది వచ్చినా చూసుకుంటాడు, ఏదుట్లో భూకబ్జాలు లేడు, దేవాలయం పిల్లలు కొట్టాడు, పుట్టలు కొట్టాడు, సంత పొలాలు కొట్టాడు, కృష్ణానదిని కొట్టాడు. మేఘారెడ్డి కావాలన్నా ఆయన కావాలి, పక్కోడు కావాలి. ఓకే, బీఫామ్ వచ్చింది. దానిలో భాగంగా రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు సంతకం పెట్టి 6 గ్యారెంటీలు ఇచ్చి ఏదుట్ల గ్రామానికి నన్ను పంపించింది. ఈ 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుంది. 30 తారీఖు నాడు పోలింగ్ అయితే మనకు చెయ్యి గుర్తు మీద గుర్తితే ఎదుట్లో మనం అసెంబ్లీ కోవాలి, కారు ముక్కలు తుక్కలు చెడ్డుకోవాలి, మంత్రి ఇంటికి కోవాలి. పంపించాలి. ఈ 6 గ్యారెంటీలు మొట్టమొదటి గ్యారెంటీ 57 ఏళ్ల తర్వాత మనకు పెన్షన్ వస్తుంది, పిల్లలు చదువుకుంటారు. ఈ మధ్యలో ఉన్న ఆడబిడ్డలకు అందరికీ తెలంగాణ ఆడబిడ్డల ఖర్చులకు డబ్బులు లేవని సోనియా గాంధీ గారు ఆలోచన చేసి ప్రతి నెల మొదటి వారంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎట్లా వస్తుందో ఏదుట్లో ఉన్న అందరు ఆడబిడ్డలకు ప్రతి నెల 2500 రూపాయలు మీకు కాంగ్రెస్ పార్టీ పెన్షన్ ఇవ్వబోతున్నది. దాంతో 1200 ఉంది కదా, చాలా బరువైతుంది మనకని అమ్మ సోనియమ్మ 500 రూపాయలకి క్యాష్ ఇవ్వబోతున్నాం వచ్చే నెల. దాంతో పాటు ఇక్కడ పార్టీ చేయబోతుంది రాదు కాబట్టి 500 రూపాయలు పెంచి 2702 రూపాయలకు వచ్చే నెల నుంచి ఒడ్లు పెడతాం మన కాంగ్రెస్ పార్టీ. దాంతో పాటు చిన్న కుటుంబాలకు అది కూడా ఒక 3వ గ్యారెంటీ. ఇక్కడ ఫోటో తీయాలి, అట్లనే ప్రెస్ లేకుండా సివిల్ డ్రెస్ లో పోలీసులు కూడా ఒక ఫోటో తీసి మంత్రి గారికి పంపేయండి, రాత్రి నిద్ర కూడా పడదు, ఒకసారి చూసుకోండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రుణం తీర్చుకోవాల్సిన అవసరం వచ్చి నేను ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగినా, ఇక్కడే చచ్చిపోతా. ఇక్కడున్న ఏదుట్ల గ్రామ ప్రజలందరూ గోపాల్పేట గ్రామం